శక్తి స్వరూపం నీవే కదా నవదుర్గా అష్టశక్తి రూపం నీవే నీవే దేవి స్వరూపం శక్తి స్వరూపం నీవే శక్తి నీలో ఉంది నవనీతి మేల్కొలిపే ఆ స్మృతి నీవేలే శివశక్తి ఈ భూమి పైన ప్రత్యేకత నీదే మా ఆత్మలో జ్యోతివి నీవే ఈ భూమి పైన ప్రత్యేకత నీదే మా ఆత్మలో జ్యోతివి నీవే నీవే అఖిలం నిఖిలం తల్లి ఆది అంతం అంతా నీవే కన్నీళ్ళు కష్టాలు తొలగించిపోయే కన్నీళ్ళు కష్టాలు తొలగించిపోయే నీ నామం నీ ధ్యానంతో బతుకంతా హాయే క్షమించే గుణంలో ధర్మం దాగుంది నీవే మాలో ఉన్న శక్తి నీవేలే శివశక్తి నీవేలే శివశక్తి అవమానాలు అపనిందలు పడినా గాని జగన్మాతని ప్రేమ మాపై ఉంది నీలో ఉంది ఓర్పు శక్తి ఆ శక్తి పెంచింది నీ కీర్తిని సంభాళించు మా తీరుని సంభాళించు మా తీరుని అంతటి అద్భుత శక్తి నీవే తల్లి నీవే తల్లి నీవే శక్తి మేల్కొలిపే ఆ స్మృతి శాంతమైన చల్లని చూపు నీలోని కరుణ నువ్వే మారునా నింపావు మాలో శక్తి ఆశ్చర్యపరిచేటి నీ అద్భుత శక్తి సత్యం అసత్యం తెలుసు సర్వం సమస్తం నీవే తల్లి ఆటంకాలు సుడిగుండాలు తుఫానైనా తుంచేస్తావు పోరాటం చేసే శక్తి నీవే అడుగు అడుగున విజయం నీదే
బలహీనులకు అది శౌర్యం, సహయోగ శక్తిని మేల్కొలిపి నీ నామం తొలగించే మా దుఃఖం. ఈ సమయం పరివర్తన కోసం అష్టశక్తుల్ని మాలో నింపు. మాలో ఉన్న రాక్షసుడిని నువ్వే అంతం చేయాలి శివశక్తివై. నీవేలే శక్తి స్వరూపం, నీవే కదా నవదుర్గా. అష్టశక్తి రూపం నీవే, నీవే దేవి స్వరూపం, శక్తి స్వరూపం. నీవే శక్తి, నీలో ఉంది నవనీతి, మేల్కొలిపే ఆ స్మృతి. నీవేలే శివశక్తి, నీవేలే శివశక్తి, నీవేలే శివశక్తి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి నావికుడై వచ్చాడు. మన అందరి నావలను విషయ సాగరం నుండి క్షీరసాగరానికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి పాత్ర చూస్తూ ఎవరిని నిందించరాదు. ఎందుకు? జవాబు: ఇది అనాదిగా తయారైబడిన డ్రామా అని మీకు తెలుసు. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారి ఎవరి పాత్ర వారు అభినయిస్తూ ఉన్నారు. ఇందులో ఎవరి దోషమూ లేదు. భక్తి మార్గం కూడా మళ్ళీ పాస్ అయ్యే తీరాలి. ఇందులో కొద్దిగా కూడా మార్పులు జరగవు. ప్రశ్న: ఏ రెండు శబ్దాలలో సృష్టి చక్ర జ్ఞానమంతా ఇమిడి ఉంది? జవాబు: ఈరోజు, రేపు, నిన్న మనము సత్యయుగంలో ఉన్నాము. 84 జన్మలు పూర్తి చేసుకొని ఈరోజు నరకంలోకి చేరినాము. రేపు మళ్ళీ మనం స్వర్గంలోకి వెళ్ళిపోతాము. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు నా ముందే కూర్చొని ఉన్నారు. సేవా కేంద్రాలలో ఉన్నప్పుడు ఉన్నతోన్నతమైన బాబా ఎదుట మేము కూర్చొని ఉన్నామని భావించరు. ఆ తండ్రే మనకు టీచరు. వారే మన నావను దాటించేవారు. వారినే గురువు అని అంటారు. ఇక్కడ మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నామని భావిస్తారు. మనల్ని విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. ఆవలి తీరానికి తీసుకువెళ్ళే తండ్రి కూడా సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఆ ఒక్క శివబాబా ఆత్మనే మాత్రమే సుప్రీం అనగా సర్వశ్రేష్టమైన భగవంతుడు అని అంటారు. మనం ఇప్పుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు శివబాబా సన్ముఖంలో కూర్చొని ఉన్నామని పిల్లలు మీకు తెలుసు. వారిప్పుడు బ్రహ్మ శరీరంలో కూర్చొని ఉన్నారు. వారు మీ అందరినీ తీరానికి కూడా చేరుస్తారు. వారికి రథం కూడా తప్పకుండా కావాలి కదా, లేకుంటే శ్రీమతంను ఎలా ఇవ్వాలి? బాబా మన తండ్రే కాక టీచరు. అంతేకాక ఆవలి తీరానికి తీసుకువెళ్ళేవారు కూడా వారే. ఇప్పుడు ఆత్మ అయిన మనము మన ఇళ్ళైన శాంతిధామానికి వెళ్తూ ఉన్నాము. బాబా మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. అక్కడ సెంటర్లో కూర్చునేందుకు, ఇక్కడ సన్ముఖంలో కూర్చునేందుకు రాత్రి పగలు ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. అక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నామని భావించరు. ఇక్కడ ఈ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఇంకా మనం పురుషార్థం చేస్తూ ఉన్నాము. పురుషార్థం చేయించే వారికి సంతోషం ఉంటుంది. ఇప్పుడు మనం పావనంగా అయ్యి ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఎలాగైతే నాటకంలోని పాత్రధారులు నాటకమైపోయిందని భావిస్తారో, అలా ఇప్పుడు ఆత్మలమైన మనల్ని
తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని మీరు తెలుసుకున్నారు. మీరు ఇంటికి ఎలా వెళ్ళగలరో ఆ విధానం కూడా అర్థం చేయిస్తారు. వారు తండ్రే కాక నావను తీరానికి చేర్చే నావికుడు కూడా. ప్రపంచంలోని వారు ఇలా పాడుతారు, కానీ నావా అని దేనినంటారో వారికి ఏమాత్రమూ తెలియదు. ఆ తండ్రి శరీరమేమైనా తీసుకువెళ్తారా? మన ఆత్మలను తీరానికి చేరుస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మ ఈ శరీరంలో వేశ్యాలయం నందు విషయ వైతరణి నదిలో పడి ఉంది. మనం వాస్తవానికి శాంతిధామంలో నివసించే వారము. మనల్ని తీరానికి చేర్చేవారు అంటే ఇంటికి తీసుకువెళ్ళే తండ్రి లభించారు. రావణుడు మీ రాజధానిని పూర్తిగా లాక్కున్నాడు. ఆ రాజధానిని మళ్ళీ తప్పకుండా తీసుకోవాలి. అనంతమైన తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు మీ ఇంటిని స్మృతి చెయ్యండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ క్షీరసాగరంలోకి రావాలి. ఇక్కడ ఉండేది విషయసాగరము, అక్కడ ఉండేది క్షీరసాగరము. మూలవతనం శాంతి సాగరం వంటిది. 3 ధామాలు ఉన్నాయి. ఇది దుఃఖధామము. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇలా చెప్పేదెవరు? ఎవరి ద్వారా చెప్తూ ఉన్నారు? రోజంతా మధురమైన పిల్లలు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది. అందుకే శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. మనం పక్కా స్వచ్ఛమైన బంగారు ఆభరణాలుగా ఉండేవాళ్ళము. తర్వాత మలినం కలుస్తూ అసత్యమైపోయాము. ఇప్పుడు ఆ అసత్యం ఎలా తొలగాలి? దాని కొరకే ఈ స్మృతి యాత్ర. యోగబట్టి అగ్నిలో బంగారు స్వచ్ఛమైపోతుంది కదా. తండ్రి మాటికి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఇచ్చే ఈ జ్ఞానము ప్రతి కల్పము ఇస్తూ వచ్చాను. ఇది నా పాత్ర. నేను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి పిల్లలు పవిత్రులు కండి అని అందరికీ చెప్తున్నాను. సత్యయుగంలో కూడా ఆత్మలైన మీరు పవిత్రంగా ఉండేవారు. శాంతిధామంలో కూడా ఆత్మలు పావనంగా ఉంటాయి. అది మన ఇల్లు. అది ఎంతో మధురమైన ఇల్లు. అక్కడకు పోవాలని మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, తల బాదుకుంటూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ వెళ్ళాల్సిందే, మళ్ళీ పాత్ర చేసేందుకు రావాల్సిందే. ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు. పిల్లలు దుఃఖములో ఉన్నప్పుడు, ఓ భగవంతుడా, మీ వద్దకు మమ్మల్ని తీసుకువెళ్ళండి, మమ్మల్ని ఎందుకు ఈ దుఃఖంలో వదిలేశామని అని అంటారు. తండ్రి పరంధామంలో ఉంటారని తెలుసు. అందుకే ఓ భగవంతుడా, మమ్మల్ని పరంధామానికి పిలుచుకొని వెళ్ళండి అని అంటారు. సత్యయుగంలో అలా పిలవరు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. అందుకే ఆత్మ ఓ భగవంతుడా అని పిలుస్తుంది. ఆత్మకు స్మృతి ఉంటుంది, కానీ భగవంతుడెవరో అసలు తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి పరిచయం లభించింది. తండ్రి ఉండేదే పరంధామంలో. ఇంటినే స్మృతి చేస్తారు. రాజధానికి పోవాలని కోరరు. రాజధాని కొరకు ఎప్పుడూ పిలవరు. పరంధామంలో భగవంతుని వద్ద తప్పకుండా శాంతి ఉండనే ఉంటుంది. దానిని ముక్తిధామమని అంటారు. అది ఆత్మలుండే స్థానము. అక్కడ నుండే ఆత్మలు ఇక్కడికి వస్తాయి. సత్యయుగాన్ని ఇల్లు అని అనరు. అది రాజధాని. మీరు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. తండ్రి పిల్లలు అంటూ మనతో మాట్లాడతారు. పిల్లలు అని అంటారు. టీచర్గా అయ్యి సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అంటే
చరిత్ర భూగోళాలను అర్థం చేయిస్తారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. మూలవతనము ఆత్మలైన మన ఇల్లు మీకు తెలుసు. సూక్ష్మవతనము దివ్య దృష్టికి అందేది. సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఇక్కడే ఉంటాయి. మీరు పాత్రలు చేసేది కూడా ఇక్కడే. సూక్ష్మవతనంలో ఏ పాత్ర లేదు. ఇది సాక్షాత్కారాల విషయము. ఈరోజు రేపు ఇది బుద్ధిలో బాగా కూర్చోవాలి. నిన్న మనం సత్యయుగంలో ఉండేవాళ్ళము. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ ఈరోజు నరకంలోకి వచ్చేసాము. తండ్రిని పిలిచేది కూడా నరకంలోనే. సత్యయుగంలో అపారమైన సుఖం ఉంటుంది. అందువల్ల ఎవ్వరూ పిలవరు. ఇక్కడ మీరు శరీరంలో ఉన్నారు, అందుకే మాట్లాడతారు. తండ్రి కూడా నేనే అన్నీ తెలిసిన వాడను, అంటే సృష్టి ఆది మధ్యాంతాలను తెలిసిన వారు అని అంటారు. కానీ మీకు ఎలా తెలిపించాలి? ఆలోచించాల్సిన విషయం కదా. తండ్రి రథం తీసుకుంటారని వ్రాయబడి ఉంది. నా జన్మ మీ జన్మ వలె కాదు అని అంటున్నారు. బాబా ఇతనిలో ప్రవేశిస్తున్నాను, రథం పరిచయం కూడా ఇస్తారు. ఈ ఆత్మ కూడా అనేక నామరూపాలు కలిగిన శరీరాలను ధరిస్తూ తమో ప్రధానమైపోయింది. ఇప్పుడు అందరూ అనాథులే. ఎందుకంటే తండ్రిని గురించి తెలియదు. కావున అందరూ అనాథులైపోయినారు. పరస్పరంలో కొట్లాడుతూ ఉంటే ఎందుకు కొట్టుకుంటున్నారని అడుగుతారు కదా. నన్ను అందరూ మర్చిపోయారని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆత్మనే అనాథులుగా అయ్యారని అంటుంది. లౌకిక తండ్రి కూడా ఇలాగే అంటారు. అనంతమైన తండ్రి కూడా అలాగే అంటారు. ఇలా చేసే తండ్రిని అర్ధకల్పం నుండి పిలుస్తూ వచ్చిన ఆ తండ్రిని రాయి రప్పలో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ తండ్రి మీ ఎదురుగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా వద్దకు వచ్చామని పిల్లలు మీరిప్పుడు భావిస్తారు. ఈ బాబానే మనల్ని చదివిస్తూ ఉన్నారు. మన నావను తీరానికి చేరుస్తారు. ఎందుకంటే ఈ నావ చాలా పాతదైపోయింది, అందుకే ఆవలి తీరానికి చేర్చామని అంటారు. మళ్ళీ మాకు కొత్త నావ ఇవ్వమని అడుగుతారు. పాత నావ అపాయకరమైనది, దారిలో విరిగిపోవచ్చు, ప్రమాదం కావచ్చు. అందుకే మా నావ పాతదైపోయిందని కొత్తది ఇవ్వమని అడుగుతారు. దీనిని వస్త్రమని కూడా అంటారు, నావ అని కూడా అంటారు. బాబా మాకు ఇటువంటి లక్ష్మీనారాయణ వస్త్రం కావాలని పిల్లలు అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, మధురమైన పిల్లలు స్వర్గవాసులుగా అవ్వాలని అనుకుంటారా? ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీ వస్త్రాలు పాతయైపోతాయి, మళ్ళీ కొత్త వస్త్రం ఇస్తారు. ఇది ఆసురీ వస్త్రము. ఆత్మ కూడా ఆసురీగా ఉంది. మానవులు పేదవారైతే పేద వస్త్రాలే ధరిస్తారు. ధనవంతులైతే వస్త్రాలు కూడా ఖరీదైనవే ధరిస్తారు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మనం ఎవరి ముందు కూర్చొని ఉన్నామో తెలుసుకుంటే ఎంతో నష ఎక్కుతుంది. సెంటర్లో కూర్చుంటే అక్కడ మీకు ఈ భావం ఉండదు. ఇక్కడ సన్ముఖంలో ఉండటం వల్ల ఖుషీ ఉంటుంది. ఎందుకంటే తండ్రి డైరెక్ట్గా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైనా అర్థం చేయిస్తే బుద్ధి యోగము అన్ని వైపులా పరిగెడుతూ ఉంటుంది. తీరిక లేని పనుల్లో ఇరుక్కొని ఉంటామని అంటారు కదా. తీరిక దొరకదని అంటారు. బాబా మీకు అర్థం చేయిస్తున్నాను, బాబా ఈ నోటి ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. ఈ నోటికి ఎంత మహత్వం ఉన్నది. దీనినే గోముఖము అంటారు. గోముఖం నుండి అమృతం తాగేందుకు ఎక్కడెక్కడికో వెళ్ళి కష్టపడుతూ ఉంటారు. ఎంతో శ్రమ కోర్చి వెళ్తారు. గోముఖం అంటే ఏదో ఎవరికీ తెలియదు. ఎంతో తెలివిగల మనుషులు కూడా అక్కడ వెళ్తారు. ఇందులో లాభమేమీ లేదు. లాభం లేకపోగా ఇంకా సమయం వృధా అవుతుంది.
సూర్యాస్తమయము మొదలైనవేం చూస్తారు? ఇందులో ఏ లాభము లేదు. చదువుకుంటే లాభం ఉంటుంది. గీతలో చదువుంది కదా. గీతలో హఠయోగము మొదలైన మాటలేవీ లేవు. అందులో ఉండేది రాజయోగము. మీరు రాజ్య పదవి తీసుకునేందుకు వస్తారు. ఈ ఆసురీ ప్రపంచంలో కొట్లాటలు, జగడాలు మొదలైనవెన్నో ఉన్నాయి. బాబా మనల్ని యోగబలంతో పవిత్రంగా చేసి విశ్వరాజ్యాధికారం ఇస్తారు. దేవతలకు ఆయుధాలను ఇస్తారు. వాస్తవానికి ఇందులో ఆయుధాల మాటే లేదు. కాళికాదేవిని ఎంతో భయంకరంగా చూపించారు. ఇవన్నీ మానవుల మానసిక భ్రాంతుల వల్ల అలా తయారు చేశారు. 4-8 భుజాలు గల దేవతలు ఉండనే ఉండరు. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది ఒక అనంతమైన తయారైన నాటకము. ఇందులో ఎవరిని నిందించే మాటే లేదు. ఇది తయారైన అనాది డ్రామా. ఇందులో తేడా ఏమీ ఉండదు. జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అనగా ఏమిటో మనకి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ భక్తి మార్గం ద్వారా వెళ్ళాలి. ఇదే విధంగా మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతూ తిరుగుతూ కిందకి వచ్చేస్తారు. ఇది అనాదిగా తయారైన చాలా మంచి నాటకము. దీనిని గురించి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ డ్రామా రహస్యాన్ని తెలుసుకుంటే మీరు విశ్వాధికారులుగా అవుతారు. ఇది అద్భుతం కదా. భక్తి ఎలా నడుస్తుంది, జ్ఞానం ఎలా నడుస్తుందో ఈ అనాది నాటకంలో తయారయ్యిందో ఇందులో ఏమాత్రమూ మార్పు ఉండదు. వారు బ్రహ్మంలో లీనమైపోయారని అంటారు. జ్యోతి జ్యోతిలో లీనమైపోయిందని అంటారు. ఇది సంకల్పాల ప్రపంచము. ఎవరికేం తోస్తుందే అలా అంటూ ఉంటారు. ఇది తయారవుతూ ఉన్న డ్రామా. మానవులు సినిమాలు చూస్తారు. దానిని సంకల్పాల ఆట అని అంటారా? తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. పిల్లలు, ఇది అనంతమైన నాటకము. ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతుంది. ఆ తండ్రే వచ్చి ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు జ్ఞాన సాగర్లు, మానవ సృష్టికి బీజరూపులు, చైతన్యులు. వారే ఈ జ్ఞానమంతా తెలిసినవారు. మానవులు లక్షల సంవత్సరాల ఆయుష్గా చూపించారు. అంత ఆయుష్ లేదని తండ్రి చెప్తూ ఉన్నారు. లక్షల సంవత్సరాల సినిమా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీరు పూర్తిగా వర్ణించగలరు. లక్షల సంవత్సరాల మాట అయితే ఎలా వర్ణించగలరు? అందువల్లే అదంతా భక్తి మార్గము. భక్తి మార్గపు పాత్ర కూడా మీరే అభినయించారు. రకరకాల దుఃఖాలను అనుభవిస్తూ ఇప్పుడు చివరికి వచ్చేశారు. వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మిమ్మల్ని తేలికపరుచుకోండి. ఇతడు కూడా స్వయాన్ని తేలికగా చేస్తూ ఉన్నారు కదా. అన్ని బంధనాలు తెగిపోవాలి. లేకుంటే పిల్లలు, ధనం, ఫ్యాక్టరీలు, కొనుగోలుదారులు, షావుకార్లు మొదలైనవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇతడు వ్యాపారమే వదిలేశాడు కావున వారెందరూ ఎందుకు గుర్తుకు వస్తారు? ఇక్కడ అన్నింటినీ మర్చిపోవాలి. వీటన్నింటినీ మరిచి మన ఇంటిని, రాజధానిని గుర్తు చేసుకోవాలి. శాంతిధామము, సుఖధామాన్ని స్మృతి చేయాలి. శాంతిధామం నుండి మళ్ళీ మనము ఇక్కడికి రావాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి. దీనినే యోగ అగ్ని అని అంటారు. ఇది రాజయోగం కదా. మీరు రాజఋషులు. ఋషి అంటే పవిత్రులు. మీరు రాజ్యం కొరకు పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఆ తండ్రి మీకు అన్ని సత్యాలు తెలుపుతారు. ఇది నాటకమని మీకు తెలుసు. పాత్రధారులంతా ఇక్కడికే తప్పకుండా రావాల్సిందే.
అప్పుడు తండ్రి మళ్ళీ అందరినీ తీసుకెళ్తారు. ఇది ఈశ్వరుని ఊరేగింపు. అక్కడ తండ్రి పిల్లలు ఉంటారు. ఇక్కడికి మళ్ళీ పాత్ర చేసేందుకు వస్తారు. తండ్రి సదా ఇక్కడే ఉంటారు. దుఃఖములో ఉన్నప్పుడు తండ్రి స్మృతి చేస్తారు. అక్కడ నేనేం చేస్తాను? మిమ్మల్ని శాంతిధామానికి, సుఖధామంలోకి పంపించాను. ఇక నాకేం కావాలి? మీరు సుఖధామంలో ఉండేవారు. మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉండేవారు. నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. నాటకం పూర్తి కావచ్చింది. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి, తప్పకుండా పావనం అవ్వాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, డ్రామా అనుసారంగా ఇతడు పాత్ర చేస్తూ ఉన్నాడు. మీ కొరకు డ్రామా అనుసారం కల్పకల్పము వస్తారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ధారణ: ఇప్పుడు పాత వృక్షము శిథిలావస్థకు చేరుకుంది. ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం స్వయాన్ని బంధనముక్తం గావించుకొని తేలికగా చేసుకోవాలి. బుద్ధి ద్వారా అంతా మర్చిపోవాలి. అనాది డ్రామాను బుద్ధిలో ఉంచుకొని ఏ పాత్రధారిని నిందించరాదు. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకొని విశ్వాధికారులుగా అవ్వాలి. వరదానము: సైలెంట్ శక్తి ద్వారా ఆత్మశక్తి యొక్క ఎగిరే వేగాన్ని తీవ్రం చేసే విశ్వ పరివర్తక్ భవ. సైన్స్ సాధనాల వేగాన్ని సైన్స్ ద్వారా కట్ కూడా చేయవచ్చు, పట్టుకోవచ్చు కూడా. కానీ ఆత్మ యొక్క గతిని ఇంతవరకు ఎవరూ పట్టుకోలేరు కూడా. ఇందులో సైన్సు స్వయాన్ని ఫెయిల్గా భావిస్తుంది. ఎక్కడైతే సైన్స్ ఫెయిల్ అవుతుందో అక్కడ సైలెంట్ శక్తి ద్వారా ఏం కావాలంటే అది చేయొచ్చు. కాబట్టి ఆత్మశక్తితో ఎగిరే వేగాన్ని తీవ్రం చేయండి. ఆ శక్తి ద్వారా స్వపరివర్తన, ఇతరుల వృత్తి యొక్క పరివర్తన, వాయుమండలం యొక్క పరివర్తన చేసి విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. తీవ్రతకు గుర్తు అనుకున్న వెంటనే అయిపోవటం. స్లోగన్: శిక్షణ దాతాతో పాటు దయా హృదయులుగా అయ్యి సహయోగులుగా అవ్వండి. ఓం శాంతి. ब्रह्मकुमारी ईश्वर जागृति समैक्य स्वागतము. ब्रह्मकुमारी ईश्वर जागृति समैक्य स्वागतము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలిపే సొంపైన స్వాగతము. జ్యోతిర్బిందువు జ్ఞానామృతమే పంచే స్వాగతము. శాంతిని కోరే అందరికీ పరిపూర్ణ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము.
విజ్ఞానం విశ్వంలో గదచల్లే స్వాగతము, సుజ్ఞానం విలువెంతో వివరించే స్వాగతము. నీ మదిలో మలినాన్ని తొలగించే స్వాగతము, పరమాత్మను ప్రియమారా పిలిపించే స్వాగతము. ఈర్ష్యాద్వేషపు అలలకు చెదరని సుస్థిర స్వాగతము, స్వార్థ అసూయల అలజడి ఎరుగని నిశ్చల స్వాగతము. దేహాభిమానముని వదిలి యోగముతో తన్మయమే చెందే చిన్మయ స్వాగతము. జీవన మార్గం సవరించే సద్భావ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము, బ్రహ్మ జ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. నీ చింతల చీకటిని తొలగించే స్వాగతము, నిశ్చింతగా జీవితమే నడిపించే స్వాగతము. క్రమశిక్షణ కవచాన్నే అందించే స్వాగతము, సన్మార్గపు శిఖరంపై ఉదయించే స్వాగతము. కల్మషమెరుగని నిర్మల జన్మల సార్థక స్వాగతము, మర్మము ఎరుగని పుణ్య పునీతుల పవిత్ర స్వాగతము. సంగమయుగమందే బంగారు కాంతులతో స్వర్గము నిర్మించే సుందర స్వాగతము. భ్రాంతిని మాపే జీవన్ముక్తికి భాగ్య స్వాగతము, బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము, బ్రహ్మ జ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము, బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము, బ్రహ్మ జ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. సంపూర్ణ ఆత్మ జ్ఞానం తెలిపే సొంపైన స్వాగతము, జ్యోతిర్బిందువు జ్ఞానామృతమే పంచే స్వాగతము. శాంతిని కోరి అందరికీ పరిపూర్ణ స్వాగతము, బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము, బ్రహ్మ జ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము.